ఒక విషయం మాట్లాడుకున్నాం. బెట్టింగ్ యాప్స్ కంటే డేంజర్ గా మారబోతుంది రియల్ ఎస్టేట్ అనే దానిపైన మాట్లాడుకున్నాం. రోడ్డు పైన ఏదైనా ప్రమాదం అంటే యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, వీడియో తీసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి, ఆ పడ్డ వ్యక్తిని లేపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అవును. సో అలా పడుతున్నది అనే రియల్ ఎస్టేట్ మీరు ఏ సంస్థనే తీసుకోండి, పేరున్న సంస్థల పేర్లు అనరాగ్ కానివ్వండి, లేకపోతే స్క్వేర్ యార్డ్ సంస్థలు కానివ్వండి, ఎటువంటి సంస్థ నుంచి అయినా ఒక రిపోర్ట్ ఏమొస్తుందంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగాలేదు, హైదరాబాద్ మరీ దారుణంగా ఉందనే వార్తలే మనకు వినపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎక్కువ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది అనేటువంటి నివేదికలు కూడా వచ్చినాయి కదా. రైట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అండి మార్కెట్ అనేది ఇంటర్నేషనల్లీ బాగాలేదండి రియల్ ఎస్టేట్ అనేది. దాంట్లో మిగతా మార్కెట్కి మనం పోల్చుకున్నట్టయితే మనం ఒక 14% ప్లస్లోనే ఉన్నాం. ఓకే, మార్కెట్ వైజ్ కానివ్వండి, లేకపోతే జరుగుతున్నటువంటి విషయాలలో కానివ్వండి. సో ఇప్పుడు ఏంటంటే అండి ప్రజెంట్గా మీరు ఏ ఛానల్ అయినా కానీ కూడా ఏదైనా మీరు చూడండి, మొత్తం మీరు ఒక నెగిటివ్ వైబ్రే ఉందండి కంప్లీట్గా. దానికి పలు కారణాలు ఉన్నాయి, ఒక విధం అని కాదు, ఒక కారణం అని మనం చెప్పలేం, పలు కారణాలు ఉన్నాయి. అది బిల్డర్స్ లోపం అనుకోవచ్చు, లేకపోతే ప్రీ లాంచ్లలో. ఇప్పుడు ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే దాదాపు ఒక 2 years బ్యాక్ మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, బెట్టింగ్ యాప్స్ కంటే డేంజర్ గా మారబోతుంది రియల్ ఎస్టేట్ అనే దానిపైన మాట్లాడుకున్నాం. సో ఎందుకు ఈ విషయాన్ని మీకు ఇప్పుడు ఎందుకు ఇది లేవదిస్తున్నానంటే అండి, మనం ఈ ప్రాపర్టీ మేళా అనేది ఈ టైంలో పెట్టడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లలో బాగలేనటువంటి పరిస్థితులలో రియల్ ఎస్టేట్ ఉంది అనే దానిపైన. సో ఇదంతా కూడా బాగలేదు అనే దానిపైన ఏమైపోతుందండి, ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. భరత్ గారు, అసలు బాలాజీ అనే పేరిట మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అదే చెప్తున్నాను. ఈ ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితులను అటు బిల్డర్కు మళ్ళీ దాని తర్వాత కొనుగోలుదారులకు ఒక వారధిగా ఉండి. ఓకే, ఇక్కడ ఏంటంటే భరత్ గారు, ఇటీవల కాలంలో కొంతమంది కొనుగోలుదారులకి అవగాహన లేక ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ అలాగే ఇంటిని కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. సో అటువంటి తప్పిదాలు జరగకుండా మీరు కొనుగోలుదారులకి కంపెనీకి మధ్య వారధిగా ఉండేందుకే ఈ ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేయబోతున్నారా? 100% అండి. సో ఎందుకంటే ఇవాళ మీ ముందు నేను మీడియా రూపకంగా వచ్చాను కాబట్టి క్లారిటీగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా దగ్గర కస్టమర్స్ కానివ్వండి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే అండి, వాళ్ళు తప్పు చేసిన తర్వాత మమ్మల్ని సరిదిద్దండి అని వస్తున్నారు. అలాంటి క్రమంలో ఏంటంటే అండి మ్యాక్సిమం ఏమైపోతుందంటే, వాళ్ళకి ఏంటంటే చేతుల నుంచి కష్టపడ్డ డబ్బు చేతుల నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం అండి. రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకసారి కనుక మీరు ప్రీ లాంచ్ ఆఫర్ అనేసి లేకపోతే బురిడి కొట్టినటువంటి సంస్థలు మీరు దాదాపు లెక్కల ప్రకారంగా ఇవాళ నియర్లీ అబౌట్ 1 lakh crores స్కామ్ అయిందని చెప్తున్నారండి. సో ఇట్స్ మోర్ దాన్ బెట్టింగ్ యాప్స్ అని చెప్తున్నారు.